Please subscribe Telugu 7 Media. అందరికీ నమస్కారం. మాకు చిరకాల స్వప్నం, చాలా సందర్భాలలో మేము కలిసిన మా వాళ్ళు వచ్చి సినిమా తీశాం, దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు అని అంటే, ఓహో చాలా రోజులైంది, ఒకసారి ఎంత పని ఉన్నా పోవాలి, స్టేజ్ మీదకి పోవాలి అని చెప్పి వచ్చా. ఈ హైదరాబాద్ నగరంలో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు నాకు ఇచ్చినటువంటి బలం. చాలా సందర్భాల్లో ఎన్టీ రామారావు అనేవారు, మీరెందుకు సినిమాలకు రావడం లేదు అని. నాకే పెద్ద సినిమా ఉన్నా సార్, లేదు బ్రదర్ అనేవారు. ముఖ్యంగా ప్రసాద్ గారు ఈ ల్యాబ్, దీని పర్మిషన్ అప్పుడు మేమే ఇచ్చాం, సినిమా థియేటర్కి ఇచ్చాం, అన్నపూర్ణ స్టూడియోకి ఇచ్చాం, నాచారం స్టూడియోకి ఇచ్చాం, సినిమా థియేటర్ హైదరాబాద్ అన్నింటి కూడా మనమే ఇచ్చాం. అప్పుడు ఆ అవకాశం నాకు దొరికింది. అది ఎన్టీ రామారావు గారు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్. అయితే నేను చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు, ఇది చాలా పెద్ద ల్యాండ్ కదా సార్ ఇది అన్నగారు, మరి ఎట్లా అని అంటే, లేదు 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 ఫ్యూచర్ చాలా ఉంటుందమ్మా, మీ ఉన్న ల్యాండ్ అంతా వాళ్ళకి ఇచ్చేసేయండి. నామల రేట్కి ఇచ్చాం. ప్రతాప్ స్టూడియో కానీ, ప్రతాప్ సినిమా థియేటర్ కానీ, ఈ స్టూడియో కానీ ఆ రోజు మనం ఇవ్వడం జరిగింది. అన్నపూర్ణ స్టూడియో కూడా నాగేశ్వరరావు గారు పాపం స్వయంగా నాకు ఫోన్ చేయడం కానీ, మేము కలవడం కానీ, ఆ స్టూడియో తీసుకొచ్చాం. నాచారం స్టూడియో కానీ, రామానాయుడు స్టూడియో, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ నగరం ఒక మంచి నగరం, ఒక సుందరమైన నగరం. దాంతోపాటు ఈ హీరోలు హీరోయిన్లు ఇప్పుడు కొంచెం పైకి వస్తూ ఉన్నారు, రావాలని కోరుకుంటాం. ఎందుకంటే నటన అనేది అందరికీ రాదు. ఆ నటన వల్ల ఈరోజు ప్రపంచ దేశాలు వాళ్ళని చూస్తూ ఉంటాయి. రాజకీయ నాయకులకి ఏమిటి, 5 సంవత్సరాల వస్తే మేము వెళ్ళిపోతాం. కానీ నటన అనేది ఒకసారి మీరు సినిమా చూసినప్పుడు హిట్ అయిందంటే, మరి ఈరోజు ఏంటి నాగేశ్వరరావు గారు ఎన్ని వందల పిక్చర్లు, రాజేంద్ర ప్రసాద్ కూడా తక్కువ కదా, 10 పిక్చర్లు ఆయన ఆరుగురు ఉన్నారు. వారి పాత్ర అమోఘం, చాలా చూడండి. కొట్టిండు చూసాం 300 సినిమాలు సామాన్య విషయం కాదు. ఇంకా చిన్నపిల్లల మాదిరి ఉన్నాడు, ఇంకా ఉండాలి కూడా. మా బ్యాచ్ అందరం కలిసి చేసిన బ్యాచ్. సరే, ఏదైనా మా సరికొండ వాళ్ళు ఈ పిక్చర్ తీయడం చాలా సంతోషం. నేనే ఆశ్చర్యపోయినా, నా కాన్స్టిట్యూన్స్లో ఉంటారు, నా దగ్గర ఉంటారు, వాళ్ళ ఫాదర్తో బాగా పరిచయాలు మాకు, మా జగదీష్. కానీ వీళ్ళందరం కూడా మేము పిక్చర్ తీసాం సార్ అంటే, ఏం పిక్చర్ ఆయన, దాంట్లో ఎవరున్నారా అంటే, రాజేంద్ర ప్రసాద్. అబ్బా, రాజేంద్ర ప్రసాద్ ఎటు దొరికిందా మీకు? సరే, ఏదైనా సరే చాలా సంతోషం విషయం. ఇది బాగా నడవాలని మనం అనుకుందాం, నడుస్తుంది కూడా. ఎందుకంటే నేనెవరు, అవును ఎవరైనా నేనెవరు, ఈ అంత కలయికనే అంత మనం, ఈ కలయికనే మనమంతా. తప్పకుండా పిక్చర్ ఆడుతుంది. ఎందుకంటే చాలా ఈ మధ్యకాలంలో పిక్చర్ కొత్తవి రాలా అనుకుంటున్నాను. కానీ మరి దీంట్లో హీరో హీరోయిన్లు ఇద్దరు కొత్త వాళ్ళు, ముగ్గురు కొత్త వాళ్ళే, నడుస్తుంది. డోంట్ వరీ. ఎందుకంటే చాలా సందర్భాలలో థియేటర్స్ సినిమాలు సరిగ్గా లేక ఆడడం లేదు. ఈ పిక్చర్తోనైనా నేనెవరు, అవును నేనెవరు, పేరు మాత్రం ఎవరు పెట్టారు? థ్యాంక్ యూ, గుడ్. డైరెక్టర్ గారు, రియల్ ఐఎమ్ టెలింగ్, అది చాలా మంచి పేరు. అన్నీ
చాలా సంతోషం. సాంకేతిక నిపుణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే ఈ సినిమా అనేది నేను చూసేవాడిని, ఎన్టీ రామారావు గారిని సినిమా యాక్షన్ చేసేటప్పుడు చూసేవాడిని, అన్నపూర్ణ స్టూడియోకి పోయినవాడిని, రామానాయుడు స్టూడియోకి పోయేవాడిని. ఒకసారి అయితే రామానాయుడు గారు నాకు మేకప్ వేసాడు, ఇంకా ఫోటో ఉంది నా దగ్గర. నువ్వు వేస్తావా తాళమేయాలి అన్నాడు. ఎందుకు సార్ అంటే, నువ్వు వెయ్యి, ఆర్ నాగేశ్వరరావు అప్పుడు ఎట్లుండో అట్లుంటుంది నీకు అని ప్రశంసించాడు ఆయన. లేదు సార్, నేను రాజకీయాల్లో ఉన్నా, ఎన్టీ రామారావుతో ఉన్నా, నేను సినిమాలకు రాను సార్ అన్నా. ఒకవేళ నేను సినిమా యాక్టర్ అయిన ఉంటే ఈ హైదరాబాద్ మేయర్ ఎవరు వద్దరు, ఈ ఆడియోకి ఎవరు వద్దరు, రాజేంద్ర ప్రసాద్ గారు కూర్చోవడం అవకాశం దొరుకుతుండేనా? మా జంగన కానీ కృష్ణ కానీ హీరోలు కానీ అందరికీ మా అక్క చూసాను. నేను చార్మినార్ కాడ నేను మేయర్ ఉన్నప్పుడు మీరు వచ్చారు అక్కడికి. సరే, ఏదైనా చాలా సంతోషమైన విషయం, బాగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్.